ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజం మండలం డోలపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పాఠశాల ప్రాంగణంలోనే ఈ అనుచిత ప్రవర్తన జరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు చేరుకుని టీచర్ను నిలదీశారు. విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిన ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థిని తల్లిదండ్రులు చేరుకుని ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘటనలు ఏమాత్రం సహించరాదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన సైన్స్ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ భద్రతపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. క్షమించు ఇక నుండి అసలు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. చెప్పండి శ్రవణ్, విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన సైన్స్ టీచర్పై ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేవిక, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో సైన్స్ టీచర్ కీచక పర్వం ఒక్కసారిగా కూడా బట్టబయలు అవడంతో అక్కడ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో ఉన్నటువంటి డోలుపేట హై స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఆశీర్వాద్ అనేటటువంటి టీచర్ పెద్ద ఎత్తున కూడా స్కూల్ కు వస్తున్నటువంటి మహిళా విద్యార్థుల పట్ల గత కొద్ది రోజులుగా కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా విద్యార్థులు సైన్స్ టీచర్ ప్రవర్తన అయితే మాత్రం ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులకి తెలియజేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పుడు కూడా అనేక సార్లు నేరుగా విద్యార్థులు ఆశీర్వాద్ అయినటువంటి సైన్స్ టీచర్ చేసినటువంటి అకృత్యాలను భరిస్తూ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మరింత రెచ్చిపోయి మహిళా విద్యార్థుల పట్ల అయితే మాత్రం అసభ్యకర ప్రవర్తించడం అద్దుమీరిపోవడంతో ఒక్కసారిగా కూడా విద్యార్థులంతా కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా డోలపేట హై స్కూల్ కి తల్లిదండ్రులందరూ కూడా విచ్చేసి హెచ్ఎం దగ్గర ఈ పంచాయతీ నడిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే హెచ్ఎం సమక్షంలోనే సైన్స్ టీచర్ అయినటువంటి ఆశీర్వాద్ని పిలిపించి అకృత్యాలను కూడా ఒక్కొక్కటిగా కూడా విద్యార్థులు హెచ్ఎం ముందే బట్టబయలు చేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు సైన్స్ టీచర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దేహశుద్ధి కూడా ఒక దశలో చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే డోల్పేట హై స్కూల్లో సైన్స్ టీచర్ వేధింపులు విద్యార్థిని పట్ల ఏ విధంగా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆశీర్వాద్ విద్యార్థుల పట్ల అయితే మాత్రం అనేక శరీరంపై అనేక చోట్లయితే మాత్రం ఇష్టానుసారంగా తాగడం, అలాగే అకృత్యాలకు పాల్పడడంతో పాటు కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నోటుకొచ్చినట్లుగా కూడా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో విద్యార్థులు ఓర్వలేక ఈ విషయాన్ని కూడా పేరెంట్స్ ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ సమక్షంలోనే తల్లిదండ్రులు ఆశీర్వాద్ సైన్స్ టీచర్ని అయితే మాత్రం నిలదీయడం జరిగింది. అయితే అనంతరం దేశశుద్ధి కూడా చేశారు. తక్షణమే దీనిపై విచారణ జరపాలి అంటూ కూడా ఆందోళన కూడా స్కూల్ ముందు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డోల్పేట గ్రామ హై స్కూల్లో ఈ ఘటన ఎంత తీవ్రమైనది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీఆర్కే న్యూస్ కు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో బీఆర్కే ప్రతినిధి ఎదుటే ఈ పంచాయతీ అంతా కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మా బీఆర్కే స్క్రీన్ మీద అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. అటుపక్క విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది కూడా వాళ్ళు బట్టబయలు చేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా సైన్స్ టీచర్ నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే బీఆర్కే సమక్షంలోనే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన ఈ ఘటనపై స్పందించి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ చేయాలి అంటూ కూడా ఉన్నతాధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ టీచర్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, తక్షణమే సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇది విద్యాశాఖ అధికార యంత్రాంగానికి కూడా పూర్తి స్థాయిలో సమాచారం బీఆర్కే న్యూస్ వేదికగానే అందివ్వడం జరిగింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో హుటాహుటిన కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా కాస్త తలబడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి టీచర్స్ పై అయితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వస్తున్నాయి. అయితే విద్యార్థులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో
బహిర్గతం కావడంతో స్కూల్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తాజాగా ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రావణ్.